ఓం నమ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 44వ నామం ఆ నామం యొక్క మహిమ, ఆ నామం మనం పఠించడం వల్ల కలిగేటువంటి ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం లలితా పరాభట్టారిక అమ్మవారి 44వ నామం గురించి తెలుసుకుందాం. ఓం నకదీతి సంచన్న నమజ్జన తమో గుణాయై నమః. ఓం నకదీతి సంచన్న నమజ్జన తమో గుణాయై నమః. ఓం నకదీతి సంచన్న నమజ్జన గుణా తమో గుణాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నకదీతి సంచన్న నమజ్జన తమో గుణాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం నకదీతి సంచన్న నమజ్జన తమో గుణాయై నమః. నఖములనగా గోళ్ళు, దీతిథి అనగా కాంతి. అమ్మవారి గోళ్ళ నుంచి మహాకాంతి వస్తూ ఉంటుంది. ఆ కాంతితో అమ్మవారికి భక్తితో నమస్కరిస్తున్నటువంటి జనుల తమో గుణం అనే చీకటి తొలగిపోతుంది. మనకు ఉన్నటువంటి ఆ అమ్మవారి కనుక మనం నమస్కారం చేసినట్లయితే అమ్మవారి గోళ్ళ నుంచి వచ్చేటువంటి కాంతితో మనలో ఉన్నటువంటి తమో గుణం పోతుంది. అందుకని ఆ గోళ్ళను చూసి ఆ అమ్మవారికి మనం నమస్కారం చేసుకోవాలి. అలా మనం ఆ గోళ్ళను చూసి అమ్మవారిని నమస్కారం చేసుకున్నట్లయితే కనుక మనలో ఉన్నటువంటి తమో గుణం నశిస్తుంది. అలాగే కాంతి ప్రసరించగానే చీకటి పోతుంది. అమ్మకు నమస్కరించడానికి వచ్చే భక్తులలో ఏమాత్రమైన అజ్ఞానం అనేటువంటి చీకటి మిగిలి ఉంటే అది ఆ తల్లి తన గోళ్ళ కాంతితో తొలగిపోతుంది. మనలో అజ్ఞానం కనుక ఉన్నట్లయితే ఆ అమ్మవారి యొక్క గోళ్ళని చూసి మనం నమస్కారం చేస్తున్నట్లయితే మనలో ఉన్నటువంటి అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం తొలగిపోవాలి అంటే మనం ఆ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క గోళ్ళని చూసి నమస్కారం చేసుకోవాలి. అలాగే అమ్మ కాలిగోళ్ళు కోటాను కోట్ల సూర్యుని కాంతిని వెదజల్లుతూ ఉంటాయి. ఆ కాలిగోళ్ళు ఆ గోడ నుంచి వచ్చేటువంటి కాంతి సూర్యుని కాంతికి కోటాను కోట్ల కంటే ఎక్కువ కాంతితోటి అమ్మవారి కాలి గోళ్ళ నుంచి ప్రసరిస్తూ ఉంటుంది కాంతి. ఇది మామూలు కాంతి కాదు, అజ్ఞాన అంధకారాన్ని పటాపంచలు చేసేది. అంధకారాన్ని పటాపంచలు చేసేటువంటి కాంతి ఆ కాలి గోళ్ళ కాంతి. పైకి కనిపించే చీకట్లను సూర్యకాంతి తొలగించుతుంది, కానీ మనలో లోపల ఉన్నటువంటి కాంతిని సూర్యకాంతి తొలగించలేదు. ఆ అమ్మే దాన్ని తొలగించగలదు. అందుకని మన లోపల ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అంటే అమ్మవారి యొక్క పాద గోళ్ళను చూసి మనం సాష్టాంగ నమస్కారం చేసుకోవాలి. కానీ మానవుల్లోని అజ్ఞానం అనే చీకటి పైకి కనిపించదు. అజ్ఞానం వంటివి అనుభవించే గుణాలే కాక కనపడేవి కావు. అజ్ఞానం కంటికి కనిపించకుండా మానవుల్ని సర్వనాశనం చేసే ఒక భయంకరమైనటువంటి గాఢ తమస్సు. దీనివల్ల ఇహపరాలు రెండూ కూడా తొలగిపోతాయి. అందుకే ఈ చీకటిని తొలగించి విజ్ఞానం అనే వెలుతురు ప్రసరించే దివ్య మార్గంలోకి తీసుకువెళ్ళి మానవులకు ఇహపరాలు అందించే పవిత్ర కాంతి స్వరూపాలు అమ్మవారి యొక్క పాదాల యొక్క గోళ్ళు. ఈ గోళ్లకు మనం భక్తితో ప్రణమిల్లాలి.
అనగా అమ్మవారి పాదాలపై మన శిరస్సును పెట్టి నమస్కరించాలి. అమ్మ పాదాలు అందరికీ దొరకవు. అందుకని అమ్మ పాదాలను దొరికినప్పుడు మనం చక్కగా ఆ పాదాల మీద మన శిరస్సును తాటించి శిరస్సును పెట్టి మొక్కాలి. అలాగా అందరికీ దొరకవు కదా అని చెప్పేసిన అనుమానం రావడం సహజం. అలా అనుమానం వచ్చినట్లయితే కనుక అందరికీ దొరకవు కాబట్టి దీనికి మనకి 2 మార్గాలు చెప్పారు. ఒకటేంటంటే అమ్మవారి పటం పెట్టుకుని చిత్రపటంలోని పాదాలపై తల నుంచి మొక్కడం. మరి నిజస్వరూపంలో అమ్మవారు మనకి కనపడదు కదండి, ఆ పాదాలు మనకి ఎలా దొరుకుతాయంటే కనుక దానికి 2 మార్గాలు చెప్పారు. అందులో మొట్టమొదటిది ఏంటంటే అమ్మవారి చిత్రపటాన్ని పెట్టి ఆ చిత్రపటాల్లో అమ్మవారి యొక్క పాదాల మీద మన శిరస్సును తాకించి నమస్కారం చేసుకోవాలి. రెండోది ఏంటంటే అమ్మవారిపై మంత్రాన్ని చెప్పిస్తూ అమ్మ పాదాలను మనస్సులోనే ఊహిస్తూ మానసికంగా నమస్కరించడం. రెండో మార్గం కూడా చెప్పారు. ఈ రెండో మార్గం ఏంటంటే అమ్మ పాదాలు ఇలా ఉంటాయి అని చెప్పేసి మన మనస్సులోనే ఊహించుకుంటూ ఆ తల్లికి నమస్కారం చేసినట్లయితే మనకి సుఖ సంతోషాలు కలుగుతాయి. అలాగే మానసికంగా నమస్కరించడం దీంతో మానవ జీవితం ధన్యం అవుతుంది. జ్ఞాపక శక్తికి చదివింది సరిగ్గా అర్థం కావాలని భావించే వారికి ఈ మంత్రం ఒక వరంలాగా జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంటుంది కొంతమందికి. ఆ జ్ఞాపక శక్తి కావాల్సిన వారికి అలాగే చదివింది కొంతమందికి అర్థం కాదు, చదువుతూ ఉంటాడు ఎప్పుడు కానీ చదివింది వాడికి జీర్ణం కాదు. అటువంటి వారు ఈ మంత్రాన్ని కనుక పఠించినట్లయితే తప్పగా అమ్మకు మన కోరికని తీరుస్తుంది. విద్యా ప్రారంభానికి ముందు ఈ మంత్రం 11 సార్లు చదివితే కొన్ని విద్యలు మనకి సబ్జెక్టులు సరిగ్గా అర్థం కాని వారు వీటిని చదివి ముందు ఈ మంత్రం 27 సార్లు కనుక జపించినట్లయితే మనకి ఆ విద్యలు కరతలామలకం అవుతాయి. పిల్లల చేత రోజు 9 సార్లు ఈ మంత్ర జపం చేయిస్తే విద్యావంతులు అవుతారు. పిల్లల చేత ముఖ్యంగా చదువుకున్నటువంటి పిల్లల చేత ఈ మంత్రాన్ని రోజు 9 సార్లు కనుక చదివించినట్లయితే గొప్ప విద్యావంతులు అవుతారు. అందుకని మీ పిల్లలందరి చేత ఈ నామాన్ని చక్కగా రోజు 9 సార్లు, ఎన్నోసార్లు కాదు 9 సార్లు చదివించండి. ఓం నకదీతి సంచన్న నమజ్జన తమో గుణాయై నమః. ఓం నకధీతి సంచన్న నమజ్జన తమో గుణాయై నమః అని చెప్పేసి 9 సార్లు ప్రతిరోజు పిల్లల చేత చదివించినట్లయితే వారు గొప్ప విద్యావంతులు అవుతారు. మీరు అలా చదివించి మీ పిల్లల్ని మంచి ఉన్నతులుగా తీర్చిదిద్దాలని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీరు ఆపాక వెంకట ప్రభాకర్.